మేము గంటా శ్రీనివాస్ గారు ఇంకో కాన్స్టిట్యున్సీ వెళ్తున్నారంటే అనకాపల్లి ప్రజలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే మన గంటా శ్రీనివాస్ గారు ఇంటికి వచ్చి అతను మళ్ళీ అనకాపల్లి పోటీ చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చి అతను అనకాపల్లి పోటీ చేయని మాట మాత్రం మాకు చెప్పలేదు. మేము ఎప్పుడైనా సరే అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తాను, నా ఫస్ట్ చాయిస్ అనకాపల్లి, ఒకవేళ అధిష్టానం ఏమైనా చెప్తే ఇంకో దగ్గరికి వెళ్తాను తప్ప అనకాపల్లి వదిలి వెళ్ళని చెప్పారు. కానీ అనకాపల్లి ప్రజలకు ఒక ఆందోళన మీడియా వల్ల ఏర్పడింది. దానివల్ల మాకు అందరికీ కూడా అనకాపల్లి ఉండలేక కనీసం సుమారు ఒక వారం రోజుల నుంచి అనకాపల్లి ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు అనకాపల్లి పోటీ చేయకపోతే అనకాపల్లి ప్రశాంతత కోల్పోద్దని భయంతో అనకాపల్లి ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున మేమందరం కూడా గంటా శ్రీనివాసరావు అనకాపల్లి కంపల్సరీగా పోటీ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి పోటీ చేస్తే ఆ ఒక్క అనకాపల్లి విశాఖ రూరల్ జిల్లాలో మెయిన్ హెడ్ క్వార్టర్, అతను పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి దాని తాలూకు ప్రభావం బాగా ఉంటుంది. ఒక రకంగా అక్కడ కానీ పోటీ చేయకపోతే దాని తాలూకా దుష్ప్రభావం ఆ పార్టీ మీద చాలా ఎక్కువ పడుతుంది. గంటా శ్రీనివాసరావు అభిమానులు విశాఖ జిల్లాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. రూరల్ జిల్లాలో మరీ ముఖ్యంగా చోడవరంలోని, అనకాపల్లి, నర్సీపట్నంలోని, యలమంచిలోని, పాయకరాపేటలో అతని అమ్మాయి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తే దాని తాలూకు ప్రభావం పార్టీ మీద చాలా బాగుంటుంది. చేయలేని పక్షంలో పార్టీ చాలా రాసిపోద్దని మేము ముందు చెప్తున్నాం.